ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సతీష్ గారు ఎర్రమాడు గ్రామం, తిరువూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు ఫీల్డ్ విజిట్కి రావటం జరిగింది. వాస్తవానికి వీరు ఆర్గానిక్ ఫార్మర్ కాదు, రసాయన వ్యవసాయమే చేస్తారు. అయితే వీళ్ళ బంధువులు మన తల్లాడ ఆ ఏరియాలో వీళ్ళ బంధువులు ఉండే వాళ్ళు మిర్చి పండిస్తున్నారు. వీళ్ళకి మాకు కొంచెం ఈ చెట్లు ఎండిపోయే సమస్య వస్తుంది, ఏ మందులు కొట్టిన ఆగట్లేదు, ఏం చేస్తున్నాం అని అంటే వాళ్ళు మన పామాల హరీష్ గారిది హరీష్ అగ్రో ఏజెన్సీస్ వాళ్ళ నంబర్ ఇచ్చి వీళ్ళు బయలాజికల్ కల్చర్స్ ఇస్తారు, రసాయనాలు కాకుండా, అవి వాడండి తగ్గిపోతాయి అని అంటే వీరు హరీష్ అగ్రో ఏజెన్సీస్ వారిని అప్రోచ్ అయ్యి డియోబ్యాక్టు, ట్రైకేరు, న్యూట్రిగ్రో ఇలాంటి బయలాజికల్ కల్చర్స్ వాడటం జరిగింది. అయితే ఇలా ఫీల్డ్ విజిట్కి వచ్చినప్పుడు మామూలుగా మనం నిన్న మొన్న 2 రోజులుగా దాదాపు ఒక 50 మంది రైతులు ఫీల్డ్ విజిట్స్ చేయటం జరిగింది. అందరికీ అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏనుకూరు, వైరా, మదిర, తల్లాడ ఆ ప్రాంతంలో రైతులు మొత్తం కూడా విల్ట్ సమస్యతోటి బాధపడుతున్నారు. ఈ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మన సతీష్ గారి ఫీల్డ్లో విల్ట్ లేదు, నెమటోడ్ ప్రాబ్లం. ఇది మీరు చూడండి, ఇవన్నీ కూడా వేర్లు మొత్తం తినేసేసి పైన బుడిపిలుగా తయారైపోయింది. వాస్తవానికి సాయిల్ స్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అధిక వర్షాలు ఎప్పుడైతే వస్తాయో అక్కడున్న వాతావరణ పరిస్థితుల నుంచి భూమిలో ఉన్న శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు రియాక్ట్ అవుతాయి. అయితే అక్కడ ఖమ్మం జిల్లా మొత్తం కూడా విల్ట్ సమస్య ప్రధానంగా రియాక్ట్ అయింది. ఇక్కడ సాయిల్లో, మన సతీష్ గారి సాయిల్లో వర్షాలు అందరికీ పడ్డాయి, ఏపీలో పడ్డాయి, తెలంగాణలో పడ్డాయి. ప్రతికూల పరిస్థితులు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినప్పుడు అక్కడున్న నేలలో ఉన్న సూక్ష్మజీవ జాతులు అభివృద్ధి అనేది మనం చెప్పలేము. ఏ సమస్య, ఏ జీవజాలం వృద్ధి చెంది సమస్య క్రియేట్ చేసిద్ది అనేది రైతుగా మనం చెప్పలేము. ఈయన చేలోకి వచ్చే తలికి విల్టు ప్రధాన సమస్య కాదు, నెమటోడ్ ప్రధాన సమస్యగా విజృంభించింది. ఈ అధిక వర్షాల వలన నెమటోడ్కి, ఈ సాయిల్లో ఉన్న నెమటోడ్కి, బ్యాడ్ నెమటోడ్కి అవకాశం దొరికి దానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి పంటని డ్యామేజ్ చేయడానికి నెమటోడు డెవలప్ అయ్యి ఈ నెమటోడ్ ద్వారా ఈయన పంట నష్టపోతున్నాడు. ఫార్మింగ్లో బయలాజికల్ సైన్స్ గురించి చెప్పాలన్నప్పుడు, ఫార్మింగ్లో బయలాజికల్ సైన్స్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెప్తామంటే, ప్రకృతిలో ప్రతి జీవికి నివసించే హక్కు, జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రకృతిలో చెడు బ్యాక్టీరియాలకి, చెడు ఫంగస్లకి బతికే అవకాశం ప్రతిదానికి ఉంటుంది. అయితే మనకి మంచి చేయకపోతే మన పంటను నష్టపరిస్తే అది చెడు అనుకుంటాం. దాని నుంచి మంచి జరిగే కార్యక్రమాలు కూడా ఉంటాయి. భూమికి చెడు బ్యాక్టీరియా, చెడు ఫంగస్లతోటి కూడా మంచి జరిగే కార్యక్రమాలు ఉంటాయి. అది సామాన్య రైతుకి అర్థం కాదు. కానీ దాని ఉధృతి ఎక్కువయ్యి గుడ్ బ్యాక్టీరియా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరగడానికి అవకాశం లేనప్పుడు చెడు నెమటోడ్స్ డెవలప్ అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు సతీష్ గారు దీనికి డియోబ్యాక్టు, ట్రైకేరు, న్యూట్రిగ్రో, రూట్ రివైవ్ వాడారు. ఇందులో రూట్ రివైవ్ అనే బయలాజికల్ కల్చర్ ఏదైతే ఉందో ఈ నెమటోడ్ను కంట్రోల్ చేస్తుంది. వాస్తవానికి ఈయన ఫీల్డ్ చూడకముందే మనం కోర్స్ ఇచ్చాం. ఈయనకి ఏమున్నా ఏమి లేకపోయినా సాయిల్ నుంచి వచ్చే సమస్యలు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనకు తెలుసు కాబట్టి ఆయనకు ఉన్నా లేకపోయినా ఒక కోర్సు లాగా ఇచ్చాం. ఇందులో ట్రైకేరు, డియోబ్యాక్ట్ అనేవి రెండు కూడా బ్యాక్టీరియల్ విల్ట్ని, ఫంగల్ విల్ట్ని కంట్రోల్ చేస్తాయి. న్యూట్రిగ్రో అనేది ప్లాంట్ సస్టైనబిలిటీని క్రియేట్ చేస్తుంది. రూట్ రివైవ్ అనేది ఈ నెమటోడ్కి కంట్రోలింగ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మొన్న వాస్తవానికి ఇవి మనం సాయిల్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు డ్రించింగ్ మెథడ్ అప్లై చేయమని చెబుతాం. ఎక్కడైతే రైతుకి అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో డ్రించింగ్ చేయలేము అన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చెబుతాం. తప్పదు, ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకి రోగం వచ్చిందనుకో, నోటి ద్వారా మందులు తీసుకునే పరిస్థితి ఉంటే నోటి ద్వారా మందులు ఇచ్చి రోగాన్ని కంట్రోల్ చేస్తాం. నోటి ద్వారా మందులు తీసుకోవటానికి అవకాశం లేనప్పుడు బ్లడ్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇందులో కొన్ని అప్లికేషన్స్కి ఇప్పుడు ఈ వేరు వ్యవస్థ డ్యామేజ్ అయ్యే పరిస్థితికి 100% స్పీడ్ రిజల్ట్ కావాలంటే డ్రించింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. డ్రించ్ చేయటం ద్వారానే రిజల్ట్ అనేది సత్వరంగా వస్తుంది.
ఈ పైన స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేయటం అనేది నిదానంగా జరిగిద్ది. తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్ నిదానంగా జరగటం, ఖర్చు కూడా పెరిగిద్ది స్ప్రేయింగ్ ద్వారా అనేది. డ్రించ్ ద్వారా అనేది ఇప్పుడు ఒక కోర్సు మనం పని చేసేది స్ప్రేయింగ్ చేస్తే 3 కోర్సులు చేయించాలి. 3 కోర్సులు చేయిస్తే కూడా మళ్ళా వాతావరణంలో ప్రతికూల మార్పులు వస్తే వేరు వ్యవస్థ దాకా పోయి దాంట్లో ఈ మైక్రోబ్ కల్చర్ డెవలప్ కాకపోతే మళ్ళా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అదే మనకు సమస్య ఎక్కడుందో, ఏ బ్యాక్టీరియా కల్చర్ని ఏ సమస్యకి ఏ విధంగా వాడాలి, ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ద్వారా 90% సక్సెస్ ఈ బ్యాక్టీరియా కల్చర్స్ తీసుకొస్తాయి. ఈ నెమటోడ్ కల్చర్కి కానీ లేకపోతే విల్ట్కి కానీ డ్రించింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. మీకు ఏ రకంగా అవకాశం ఉన్నా కానీ ఆ డ్రించ్ చేయడానికే ప్రయత్నించండి. ఇక కొన్ని సందర్భాల్లో భారీ వ్యవసాయం చేసే రైతులకు కానీ లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లో మాకు అంత అవకాశం లేనప్పుడు మాత్రమే, తప్పదు అన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేస్తాం. స్ప్రేయింగ్ అనేది లేట్ రిజల్ట్ తీసుకొస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వీరికి ఇందులో ఉన్న రూట్ రివైవ్ ఏదైతే ఉందో ఎక్సలెంట్గా ఈ నెమటోడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో 3 రకాల కల్చర్స్, 3 రకాల నెమటోడ్స్ని కంట్రోలింగ్ బ్యాక్టీరియా ఫంగస్ కల్చర్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఈ కాజ్ చేసిన నెమటోడ్స్ 3 నుంచి 4 రకాలు ఉంటాయి. మొత్తాన్ని కవర్ చేస్తుంది. అది ఏ టైపు నెమటోడ్ ఉన్నప్పటికీ కూడా కల్చర్ క్లియరప్ చేస్తుంది. అయితే నంబర్ ఆఫ్ స్పీడ్ రిజల్ట్ కావాలంటే ఈరోజు డ్రించింగ్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ తడి లోపల, అంటే అది సాయిల్ని బట్టి నల్లరేగడి భూములు అయితే 10-15 రోజులు ఆగుతాయి. ఎర్రబొలాలు అయితే కనుక 5-6 రోజులకు వస్తాయి. మనకి స్పీడ్గా మళ్ళీ తేమ ఇచ్చినప్పుడు డ్రించింగ్ ద్వారా రికవరీ అనేది స్పీడ్ అవుతుంది. నల్లరేగడి భూములు అయితే కనుక ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే డ్రించింగ్ చేసుకున్నప్పుడే దాని ఎఫెక్ట్ 15 రోజులు తేమ ఉంటే 15 రోజులు దీని కౌంట్ పెరుగుతూనే ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటూనే వస్తుంది. ఎర్రబలాల్లో అయితే కనుక తొందరగా డ్రై అయ్యే పరిస్థితి ఉంటే కనుక సెకండ్ కోర్సు 5 నుంచి 6 రోజు మళ్ళీ ఇవ్వాలని చెప్తాం. ఇలా 2 to 3 అప్లికేషన్స్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే ఉధృతి ఎక్కువగా ఉంది. సహజంగా దీన్ని స్మాల్ స్థాయిలో అంటే స్టార్టింగ్ స్థాయిలో గుర్తించవచ్చు. కాకపోతే రైతుకి నాలెడ్జ్ ఉన్నప్పుడు గుర్తించవచ్చు నెమటోడ్ ప్రాబ్లం వస్తుంది అనేది. ఫస్ట్ స్టార్టింగ్ స్థాయిలో ఎలా ఉంటుందంటే, నువ్వు న్యూట్రియంట్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా కానీ లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మొత్తం లేత ఆకుపచ్చ కాదు, పసుపు రంగులో ఉంటుంది. చేను మొత్తం పచ్చగా కనపడుతుంటుంది. అది స్టార్టింగ్ స్టేజ్. అప్పుడు కనుక మనం గుర్తిస్తే కనుక సింగిల్ డోస్ తోటే క్లియర్ అయిపోయింది. ఇది తీవ్రత ఎక్కువైపోయింది. దీన్ని 1 డోసు 2 డోసులు సైమల్టేనియస్గా 1, 2, 3 అలా ఒక 2-3 డోసులు ఇవ్వాల్సి వచ్చింది. ఇది సీరియస్నెస్. దీన్ని ఇప్పుడు ఈ డోసెస్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ నెమటోడు ఇప్పుడు స్టార్టింగ్ ఒక సాలుకి ఒక 10 మొక్కలు ఇప్పుడు కనపడుతున్నాయి ఉధృతి ఎక్కువైన తర్వాత. ఇది వారం 10, 20, 30, 40, 50 అట్లా ఒక నెల రోజుల నాటికి సాలు మొత్తాన్ని ఎండే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి సమస్య మీరు చూడండి, నెమటోడ్ సమస్య ఎలా ఉంటుందంటే ఈ పైన తోలు మొత్తం కుదుపులు ఇట్లా ఉండలుగా తయారవుతుంది. వేరు ఇలా క్లియర్గా కనపడాల్సిన వేరు ఇదిగో దీనికి అసలు పైన తోలే లేదు. ఈ ఫీడర్ రూట్స్కి మొత్తం పైన తోలు మొత్తం తినేసింది. తోలును కొంత భాగం అసలు తోలు లేకుండా చేస్తే, కొంత భాగం ఏమన్నా ఇలా ఉండలు కడుతుంది. ఇది నెమటోడ్ డ్యామేజ్ వల్ల జరిగేది. ఇప్పుడు మనం ఈ రైతుకి ఆల్రెడీ 2 స్ప్రేలు చేశాడు. ఒకటే ఈ నెమటోడ్కి సంబంధించింది రూట్ రివైవ్ ఒక స్ప్రే ఇచ్చాడు. రెండో దాంట్లో ఇదేమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇతనికి డ్రించింగ్ చెబుతున్నాము. ఈ వీడియో చూసిన ప్రతి రైతు కూడా మీ పంటలలో ఈ మైక్రోబ్ కల్చర్స్ వాడాలనంటే ఈ నెమటోడ్కి 100% డ్రించింగ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఆ మెథడ్లోనే మీరు వాడితే సత్వరమైన రిజల్ట్స్ వస్తాయి. సతీష్ గారు, ఇప్పుడు ఇది ఏం వెరైటీ అండి? ఇది రెడ్ రాక్ సార్. రెడ్ రాక్. ఓకే, ఇది తేజ సెగ్మెంటా? తేజ సెగ్మెంటేనా? ఇంతకుముందు ఈ వెరైటీని సాగు చేశారా? ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం. ఇంతకుముందు తేజాల్స్ వేరే సెగ్మెంట్స్ వేరే చేసామండి. జమునా 116 అవి ఏమి ఈల్డ్ తీశారండి ఇంతకుముందు? అవి 20 లెక్క వచ్చినాయి సార్. ఓకే, ఇంతకుముందు వెరైటీస్. మీరు ఈ మిర్చి క్రాప్ ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? నేను 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 4-5 సంవత్సరాల నుంచి. మరి నిరుడు 20 క్వింటాలు దిగుబడి వస్తే పెట్టుబడి పోయి లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా? అంటే దాని సరిపోయినాయండి. లాస్ అయితే రాలా, దానికి ఉన్నాయి. తర్వాత మీరు వ్యవసాయం సొంత పెట్టుబడి చేస్తారా, అప్పుతోటి చేస్తారా? అప్పుతోటేనండి. అప్పుతోటి అంటే ఈ 4 సంవత్సరాల నుంచి అప్పుతోటి చేస్తున్నారా, అసలు ఎప్పటి నుంచైనా వ్యవసాయం? అంటే అదేనండి, తీసుకురావటం అదే ఇంకా
మేము ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫార్మర్ సర్వైవ్ కావాలంటే మా మెథడ్స్ ఏంటంటే, మేము ఒక మందులే కాదు, రైతు యొక్క స్ట్రక్చరల్ అంటే ఈ 40 ఇయర్స్లో కార్పొరేట్ ఎంఎన్సి కంపెనీలు చేసిన మాయలో పడి రైతు ఎలా గుల్లైపోయాడు అనేది అన్నీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకురావాలనేది మా ఇంటెన్షను. ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో నీకు పంటలకి మందులు చెప్పి కూడా దాని పనితనం ఒక సైకిల్, అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు మనకి వంశం నుంచి ఏమిస్తారు వ్యవసాయంలో పని, ఎంతమంది నాగళ్ళు నేర్పించడం, తర్వాత వ్యవసాయం పనులు నేర్పించేవాళ్ళు. ఈ కెమికల్ వ్యవసాయం వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ వాళ్ళు ఏం చేశారంటే సమస్యల్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్స్ అనేవి వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకు అనుకూలమైన వ్యవస్థల్ని ఒక 40 ఏళ్ళుగా మన మైండ్లో నింపుకొని వచ్చి ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ప్రతి విలేజ్లో అప్పు లేకుండా వ్యవసాయం చేసే రైతు లేడు. ఒక 40 ఇయర్స్ నేను చిన్నపిల్లాడు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎవరైనా కానీ ఒక 500 రూపీస్, ఆ రోజుల్లో 500 అంటే ఎక్కువ, 500 రూపాయలు చేబోదులు తీసుకొని వచ్చి పంటకో ఇంకో దానికో ఉపయోగించామనంటే ఊరు మొత్తం గోలగోలు చెప్పుకునేవాడు, వామ్మో వాడు 500 తీసుకొచ్చాడంట వ్యవసాయానికి, ఉన్నదాంతో చేసుకోక ఈ 500 అప్పు తీసుకొచ్చి ఏం చేద్దామని అనే భావన ఉండేది. అలాంటిది అలా గ్రామం మొత్తం అప్పు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మేమేం చెబుతామంటే వ్యవసాయం ఇప్పుడు లాటరీ లాగా అయిపోయింది కాబట్టి నువ్వు చేసే పని వల్ల నీ కుటుంబాన్ని కూడా లాటరీలో పెట్టేస్తున్నావు. వ్యవసాయం అనేది లాటరీ అయిపోయింది. ఆ లాటరీలో బొమ్మ పడిద్దో బురుసు పడిద్దో తెలీదు. కాబట్టి మనం ఏం చెబుతామంటే కొంత ఒక కోర్సు లాగా నేను అప్పు లేకుండా వ్యవసాయం చెయ్యాలి అనే మనసులో నీకు ఉంటే దానికి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ మనం నిదానంగా ఒక సంవత్సరంలో ఇమీడియట్గా అప్పు లేకుండా వ్యవసాయం చేయమని చెప్పం. ఒక సీజన్ పంట కాలంలోకి వెళ్ళబోయే ముందు నువ్వు ఏం క్రాప్ వేయాలనుకుంటున్నావు, దానికి ఏ టైంలో ఏ పెట్టుబడి అవుతుంది, దాన్ని ఎలా తగ్గించుకొని ఒక 1 ఇయర్లో వచ్చే ప్రాఫిటబుల్ ట్రేడ్ ఎలా చేసుకోవాలనేది మనం నేర్పిస్తాం. మనం రైతు ప్రయోగశాలని మేము ఒక 1000 మంది గ్రూప్ ఫార్మర్స్ని, ఇది రీసెర్చ్ మొత్తం గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్లో జరిగిద్ది. మీరు మాతో కలిసినప్పుడు 1 by 1 ఒక స్ట్రక్చర్ చేసుకుంటూ ఒక 1-2 ఇయర్స్కి నువ్వు ఏ పంటన్నా పండించు, పత్తి పండించు, మిర్చి పండించు, అప్పు లేకుండా వ్యవసాయం చేసే మెథడ్స్ అడ్వాన్స్డ్ సైన్స్. మళ్ళీ ఇదేదో 25-30 ఏళ్ల క్రితం మన తాతలు చేసిన వ్యవసాయం కాదు, అడ్వాన్స్డ్. ఇవ్వాలి కెమికల్ మీకు ఇంకా మీరు ఇప్పుడు కొత్త కాబట్టి మీకు చెప్పట్లా. ఇప్పుడు సింజంటో వాడిది ఒక గడ్డి మందు 30 ml 1000 రూపాయలకి వచ్చేస్తుంది. 1000 రూపాయలకి ఒక 30 ml తోటి ఒక ఎకరంలో గడ్డి పోయిద్దని చెబుతున్నాడు. ఇంకొక కంపెనీ వాడు ఒక 30 ml 30 ml తోటే పురుగు కంట్రోల్ అవుతుంది అంటున్నాడు. దానికంటే 10 ml తోటే పురుగును కంట్రోల్ చేసే సైన్స్ కూడా ఈ బయలాజికల్లో ఉంది. అంటే అంతకంటే ఇప్పుడున్న కెమికల్ రసాయనాల కంటే అడ్వాన్స్డ్ సైన్స్ బయలాజికల్లో ఉంది. అంటే దేంట్లోని ఇది తక్కువ కాదు. కాకపోతే నువ్వు మనసుని నికడం చేసుకొని ఈ వ్యవస్థ గురించి అర్థం చేసుకుంటూ ఒక సంవత్సరం కష్టపడితే ఒక 1-2 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రసాయన ఎరువుల్లో నువ్వు పెట్టిన పెట్టుబడి ఈ పంటకే ఉపయోగపడింది, నెక్స్ట్ పంటకు ఉపయోగపడదు. ఇప్పుడు ఇచ్చే బయలాజికల్ కల్చర్, ఇప్పుడు నీకేం చెప్తున్నా, ఈ రూట్ రివైవ్ ఉందా, రూట్ రివైవ్ ఆ నెమటోడ్ ప్రాబ్లం ఉందా, ఈ సంవత్సరం ఇస్తే అది నీ భూమిలో 5 నుంచి 10 ఏళ్ళు పని చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి పెట్టిన పెట్టుబడి డ్యామేజ్ అవ్వటం, నెక్స్ట్ పంటకి ఉపయోగపడకపోవటం అనేది ఈ బయలాజికల్ సైన్స్లో ఉండదు. ఈరోజు పెట్టే పెట్టుబడి నువ్వు ఈ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చేస్తే ఆఫ్టర్ 3rd ఇయర్ కానీ 4th ఇయర్ కానీ ఇత్తనం వేసి పంట తీసుకునే స్థాయి వచ్చింది. అసలు ఎరువు కట్ట అనేది అది రసాయనమా బయలాజికలా ఇంకోట ఏమీ పని చేయకుండా కూడా భూమి నుంచి పంట తీసుకునే పరిస్థితి వచ్చింది. అది నమ్మకంతో చేసుకుంటున్నప్పుడు మాత్రమే నీకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఇది ఏనుకూరు హరీష్ అగ్రో ఏజెన్సీ వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు మీకు? మాకంటే ఫస్ట్ మాది కొంచెం బాగోలేదు సార్ తోట. అక్కడ మా వాళ్ళు ఉంటే తెలుసుకొని వెళ్తే హరీష్ గారు వచ్చారండి. చూసిన తర్వాత మందులు ఇచ్చారు సార్. తర్వాత 2 స్ప్రేలు చేశారు. 2 స్ప్రేలు చేసామండి. వాటర్ 2 స్ప్రేల తర్వాత 2 స్ప్రేల తర్వాత ఇచ్చానండి వాటర్. ఓకే. అయితే ఇప్పుడు దాని పనితనం ఇప్పటికిప్పుడు మనం పని చేయలేదు అనటానికి లేదు, 100% పనిచేస్తాయి. కాకపోతే మీరు స్ప్రే చేశారు, డ్రింకింగ్ చేసినట్టే ఇప్పుడు ఎంతో కొంత ఇంకా బాగా రిజల్ట్ కనపడింది. ఇప్పుడు చేయండి, విత్ ఇన్ 1 వీక్ నుంచి నీకు ఆ రిజల్ట్ కనపడటం మొదలుపెట్టి. దీంట్లో ఏం చేస్తారంటే మీరు 4 కన్సార్షియాలు చెప్తాడు. 1 kg బెల్లం వేయాలి, ఒక ½ kg
కేజీ శనగపిండి వేయాలి. సరేనండి. తర్వాత 2 లీటర్లు కొబ్బరి నీళ్ళు పెట్టాలి. పెట్టిన తర్వాత 200 లీటర్ల డ్రమ్ములో చేసుకొని నీడని పెట్టుకోవాలి. సరే. పెట్టుకొని నువ్వు ఏ సాలుకైతే 70% వెళ్ళిందో ఆ సాలుకి నువ్వు ఎన్ని లీటర్లు పోయాలనుకుంటున్నావో తలాపిలో పోసేస్తే నీళ్లు పారుతూ ఉంటాయి కాబట్టి లాస్ట్ దాకా వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు నీళ్ళలో పోసిన తర్వాత ఎండ సన్లైట్ పడ్డా ఏమీ కాదు. సరేనండి. నువ్వు కల్చర్ చేసి దాన్ని మట్టికి ఎండలో పెట్టమాకండి. ఎండలో ఉండదులేండి, పద్దాలు నీడే ఉంటుందిలేండి చెట్టు కింద. పెట్టుకొని నీకు ఎన్ని సార్లు పోయాలనుకుంటున్నావు అన్ని క్యాన్లు దాంట్లోకి వెళ్ళి ముందుకు తీసుకొని వెళ్ళి సాల్లో పోసేసి. సరేనండి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.